ముఠా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా అనేది నిర్వహించాం. లేబర్ అధికారుల దగ్గరికి 90 రోజులు బట్టి తిరుగుతున్నాం. జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చాం. అయ్యా మా సమస్య ఇలా ఉండిపోయింది, ఇప్పటికీ పరిష్కారం కాలేదని జిల్లా కలెక్టర్ గారు ఏమని చెప్పారంటే వెంటనే డీసీఎల్ గారితో మాట్లాడి వెంటనే సమావేశం వేసి కూల్ రేట్లు పెరిగేటట్టు చేయండి అని చెప్పారు. 90 రోజులు అవుతుంది. ఈ రోజుకి కూడా కళాశీల కూల్ రేట్లు పెంచట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్ రేట్లు పెంచాలని తాడేపల్లి నుండి ఫోన్ చేస్తున్నారు. కానీ తాడేపల్లి నుండి ఫోన్ చేస్తున్నారు కానీ సమస్య పరిష్కారం కావట్లేదు. అంటే అధికారులు ఫోన్ చేస్తారు, అందరూ ఫోన్ చేస్తారు. ఇక్కడ డీసీఎల్ గారు స్పందించట్లేదు. డీసీఎల్ గారు ఏం చెప్తారంటే నాకు జిఎస్టీ మీటింగ్ ఉంది, వేరే మీటింగ్లు ఉన్నాయి, వీటి మీటింగ్లు కలెక్టర్ గారు రమ్మంటున్నారు, ఆ మీటింగ్లకు వెళ్తానని నేను చెప్తారు. ఇక్కడ కార్మికుల సమస్యని పరిష్కారం చేయకుండా జిఎస్టీ మీటింగ్లు తీసుకెళ్తున్నారంటే ఇక్కడ కార్మికుల సమస్య ఎలా పరిష్కారం అవుతుంది అనేది మనం ఆలోచించాలి. ఖచ్చితంగా కార్మికుల తరపునే ఇది శాఖ ఏర్పాటు చేశారు. ఆ కార్మికుల కోసం పనిచేయకుండా జిఎస్టీ మీటింగ్ ఉంది, మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎంత అన్యాయం అనేది అందరూ ఆలోచించవలసింది. ఖచ్చితంగా అధికారులు కళాశీల కూల్ రేట్లు వెంటనే పెంచాలి. పెంచకుండా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నారు. ఇప్పటికే కూల్ రేట్లు పెంచకుండా రోజుకి తాచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేబర్ అధికారులు జోక్యం చేసుకొని కూలి రేట్లు పెరిగేటట్టు చేయాలనేది ప్రధానమైన డిమాండ్. దాదాపు 200 షాపులు చేస్తున్నారు. ఈ 200 షాపులు లోడింగు అన్లోడింగ్ చేస్తారు. చేసి ఉపాధి చేకూర్చుకుంటారు. ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినా సరే ఈ రోజుకి కూడా సమస్య పరిష్కారం కాలేని పరిస్థితిలో ఈరోజు అధికారులు అందరూ ఉన్నారు. మేము సమ్మెకి వెళ్తున్నాం అని కలెక్టర్ గారికి లేబర్ అధికారులకు కూడా తెలియపరచడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సమ్మె అనేది ఉధృతం చేస్తామనేసి మరీ చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిరసన అనేది ఇక్కడ తెలుపుతున్నాం.